శాంతి. బాబా పిల్లలందరిలో ఒక ఐక్యతను తీసుకొచ్చి ఈ ఐక్యత బలంతో సంఘటిత శక్తితో మొత్తం విశ్వంలో ఉన్నటువంటి సమస్యల పర్వతాన్ని ఎత్తిస్తూ ఉన్నారు. బాబా విజయమాల గురించి వినిపిస్తూ ఎన్నోసార్లు మురళీల్లో చెప్పారు. మాలలో ఇప్పుడు మనులన్నీ తయారవుతున్నాయి. ఇండివిజువల్గా ఏ మనీకి ఆ మనీ చాలా మంచి స్థితిలో ఉంటుంది. కానీ మాల తయారు చేయడానికి ఒక మనీని ఇంకొక మనీని జోడించాల్సి ఉంటుంది. అన్నింటినీ కలిపి ఒకే దారంలో ఎక్కించాల్సి ఉంటుంది. అప్పుడే కానీ మాల తయారవుతుంది. కానీ పిల్లలు ఒకరి పక్కన ఒకరు ఉండలేకపోతున్నారు అని అన్నారు పాప. అంటే మాలగా తయారు చేస్తున్నప్పుడు సంస్కారాల ఘర్షణ రావడం, ఇంకేవైనా విషయాలు అటు రావడం, దాని కారణంగా మాలలో సెట్ అవ్వట్లేదు. వ్యక్తిగతంగా బాగున్నారు కానీ సంఘటనలో చూస్తే ఎవరితో అడ్జస్ట్ కాకపోవడం, ఇతరులతో ఈర్ష్య పడటం, ఇతరుల మీద నింద మోపడము, ఇంకా ఎవరిదైనా సంస్కారాన్ని చూసి డిస్టర్బ్ అవ్వడము, ఇటువంటివెన్నో కనబడుతూ ఉన్నాయి. బాబా ఈరోజు మురళీలో ఇలాంటి ధారణ విషయాలను వినిపించారు. పిల్లల్లో ఇంకా ఏ సంస్కారాలు ఉండకూడదు, వేటి కారణంగా పురుషార్థం స్లో అవుతుందో బాబా వినిపించారు. ఇది 26 जनवरी मुरली। मीठे बच्चे, तुम्हें अब शांतिधाम और सुखधाम जाने का सहारा मिला है। మధురమైన పిల్లలు, మీకిప్పుడు శాంతిధామం మరియు సుఖధామానికి వెళ్ళే ఆధారం దొరికింది. మీరు బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ పావనంగా అయి కర్మాతీతంగా అయి తమ శాంతిధామానికి వెళ్ళిపోతారు. మధురమైన పిల్లలు, మీరిప్పుడు శాంతిధామం సుఖధామానికి వెళ్ళే ఆధారాన్ని పొందారు. కాబట్టి బాబాని జ్ఞాపకం చేయండి. బాబా స్మృతితో పావనంగా కర్మాతీతంగా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ప్రశ్న, बाप की पुचकार किन बच्चों को मिलती है? बाप का शो कैसे करेंगे? బాబా యొక్క ప్రేమ బుజ్జగింపు ఏ పిల్లలకి లభిస్తుంది? బాబాని ఎవరు ప్రత్యక్షం చేయగలుగుతారు? బాబా యొక్క ఎక్స్ట్రా ప్రేమ, బుజ్జగింపు, ప్రేమ యొక్క లాలన పాలన ఎవరికి లభిస్తుంది? ఎవరు బాబాని షో చేయగలుగుతారు? జవాబు, ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా, సర్వీసేబుల్గా, చాలా మధురంగా ఉంటారో, ఎప్పుడూ ఇతరులకి దుఃఖాన్ని ఇవ్వరో, ఇటువంటి పిల్లలను బాబా చాలా ప్రేమ చేస్తారు. బాబా యొక్క ప్రేమపూర్వకమైన పాలన, ఎక్స్ట్రా ప్రేమ వారికి లభిస్తుంది. ఎప్పుడైతే మీరు పిల్లలు పరస్పరంలో చాలా చాలా ప్రియంగా ఉంటారో, ఎప్పుడూ ఎలాంటి తప్పులు చేయరో, నోటి నుండి దుఃఖ పెట్టేటువంటి మాటలు మీ నుండి రావో, సదా సోదర భావంతో ఆత్మిక ప్రేమతో ఉంటారో, అప్పుడు బాబాను ప్రత్యక్షం చేయగలుగుతారు. విశ్వాసపాత్రులు, సర్వీసేబుల్, చాలా స్వీట్గా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండే పిల్లలకు బాబా యొక్క ప్రేమ లభిస్తుంది. ఇంకా బాబా మనందరిలో చాలా మంచి బాండింగ్ చూడాలనుకుంటున్నారు. ప్రేమ యొక్క బాండింగ్ ఉండాలి. ఏ విధంగా ఒక గోడ నిర్మించాలి అంటే ఇటుకలన్నిటినీ పేర్చేస్తే గోడ తయారవుతుంది, కానీ అది ఇలా ముట్టుకోగానే పడిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇటుకల మధ్యలో పేస్ట్, సిమెంట్ యొక్క పేస్ట్ కానీ ఏదైనా అడెసివ్ యొక్క పేస్ట్ కానీ మనము వేస్తామో ఒక ఇటుకకి ఇంకొక ఇటుకకి మధ్యలో, అప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని పడగొట్టడం అంత ఈజీ విషయం అవ్వదు. అంత కష్టంగా, అంటే చాలా గట్టి పడుతుంది అది.
అలాగే బాబా అంటారు, మీరు పిల్లలందరూ కూడా పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి, ప్రేమ యొక్క పేస్టింగ్ ఉండాలి. అప్పుడు ఈ కోట చాలా దృఢంగా స్ట్రాంగ్గా అవుతుంది. గీత్ ముజ్కో సహారా దేనే వాలే దిల్ కహే తెరా శుక్రియా. నాకు సహాయం చేసేవాడికి నా హృదయం ధన్యవాదాలు చెప్తుంది అని పాట. ఓం శాంతి. పాటనైతే పిల్లలు ఎన్నోసార్లు విన్నారు. పిల్లలకు అర్థమవుతుంది. మనము ఆవాగమనం యొక్క చక్రంలో, అంటే ఈ కాలచక్రంలో రావడం వెళ్ళడం దీనిలో చిక్కుకుపోయి భ్రమించిపోయాము అని. డ్రామా ప్లాన్ అనుసారంగా ఒక శరీరం విడిచి ఇంకొక శరీరం తీసుకుంటాం. సుఖధామంలో స్వతహాగా శరీరాన్ని విడిచిపెడతారు. ఇంకొకటి సంతోషంగా తీసుకుంటారు, దుఃఖమే ఉండదు అక్కడ. ఏదో చక్రంలో నేను చిక్కుకుపోయాను అనే బాధనే ఉండదు. ఇప్పుడు మనిషికి అనిపిస్తుంది నేను చిక్కుకుపోయాను అని. ఇప్పుడు బాబా అంటారు సంతోషంగా శరీరం విడిచిపెట్టాలి అనేది మీకు అర్థమైంది కదా. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, మేం పరమాత్మ ద్వారా పరంధామం నుండి క్రిందకు వచ్చాము అని. మేము ఆత్మలము ఇక్కడ పాత్ర వహిస్తూ ఉన్నాం. మొట్టమొదట ఆత్మకి నిశ్చయం కలగాలి, నేను అవినాశి ఆత్మను అని. పిల్లలకి బాబా అర్థం చేయించారు. అందరికీ ఆధారాన్ని ఇచ్చేటువంటి వాడు, అందరికీ ఆపద్బాంధవుడు బాబా ఒక్కరే. వారిని జ్ఞాపకం చేయడంతో చాలా సంతోషం కలుగుతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మొట్టమొదట అందరూ శాంతిధామంలో ఉంటారు, తర్వాత సుఖధామంలోకి వస్తారు. మీకు బాబా ఆధారాన్ని ఇస్తున్నారు. మీరు పిల్లలు శాంతిధామం సుఖధామం ఇంకా వచ్చేసినట్లే అని భావిస్తున్నారు. ఈ నిశ్చయం ఉంది కదా, మేము ఆత్మ ఒక శరీరం విడిచి ఇంకొకటి తీసుకుంటాము అని. అవినాశి పాత్ర లభించింది, 84 జన్మల పాత్ర. పిల్లలతోనే బాబా మాట్లాడుతుంటారు, ఎందుకంటే ఈ విషయాలు మీకు తప్ప ఇతరులెవరికి తెలియదు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే పురుషోత్తమంగా తయారయ్యేందుకు బాబా మార్గం చూపిస్తున్నారు. ఆత్మకి ఎటువంటి భయం ఉండకూడదు. మనం చాలా ఉన్నత పదవిని పొందుతున్నాం, అన్ని జన్మలను తెలుసుకున్నాం, ఇది అంతిమ జన్మ. ఆత్మ అర్థం చేసుకుంటుంది, నాకు ఆధారాన్ని ఇచ్చేవాడు, శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్ళేవాడు శివబాబా. మరి సంతోషంగా వెళ్ళాలి, తండ్రి తోడుగానే కదా వెళ్ళేది ఇంటికి. కానీ ఇప్పుడు ఆత్మ పతితంగా అయింది. పతితమైన ఆత్మ వెళ్ళడానికి కుదరదు. ఆత్మ యొక్క రెక్కలు తెగిపోయి ఉన్నాయి. మాయ ఆత్మకున్న రెక్కలను తెంచేసింది, అందుకే తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతుంది. మరి తప్పనిసరిగా పావనంగా అవ్వాలి. అక్కడి నుండి క్రిందకు వచ్చేసారు పరంధామం నుండి. కానీ ఇప్పుడు మీ అంతటా మీరు పైకి వెళ్ళలేరు, పైనుండి మీ అంతటా మీరు వచ్చేసారు. కానీ క్రింద నుండి వెళ్ళాలి అంటే మాత్రం తండ్రి స్వయంగా వచ్చి తీసుకొని వెళ్ళాలి. అందరూ ఇక్కడ పాత్ర వహించాల్సిందే. మీరెప్పుడు కూడా ఇలా అనుకోకండి, మేము చాలా ఉన్నతమైనటువంటి, మీరు సదా ఇదే నషాలో ఉండాలి, మేము చాలా ఉన్నతమైనటువంటి కులానికి చెందిన వారిమి అని. ఇప్పుడు మేము ఉన్నతమైన రాజధాని యొక్క భాగ్యాన్ని పొందుతున్నాం, రాజ్య భాగ్యం మాకు లభిస్తుంది. ఈ నష ఉండాలి. తర్వాత ఇంకా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం, మనకి కొత్త శరీరం అక్కడ లభిస్తుంది. ఈ విధంగా తనలో తను మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా తన పరిచయమునిచ్చారు, రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యం తెలియజేశారు. ఆత్మని అన్ని వర్ణాల్లోకి వస్తుంది అనేది కూడా చెప్పారు, సతో రజోతము అని. ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాలి, ఆత్మను పావనంగా పవిత్రంగా చేసుకోవాలి. బాబా చెప్పారు, పిల్లలు కేవలం నా స్మృతిలో ఉండండి, ఇంకా దేనిని జ్ఞాపకం చేయకండి, నా స్మృతిలోనే ఉండండి. ధనము, సంపదలు, ఇల్లు, మిద్దెలు, పిల్లలు ఇవన్నింటినీ బుద్ధితో తొలగించండి. బుద్ధిలో నాకే స్థానం ఇవ్వండి.
అప్పుడే మీరు కర్మాతీత స్థితిని పొందగలుగుతారు. ఇంకా బుద్ధిలో ఇవన్నీ విషయాలు, వస్తువులు, వ్యక్తులు ఉన్నారు అంటే కర్మాతీత స్థితిని పొందలేరు. ఇంకా పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షలు కూడా పొందుతారు. మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. పావనంగా అయి తిరిగి వెళ్ళాలి. బాబా వచ్చింది పావనంగా చేయటానికి. మరెందుకు సంతోషంగా బాబాని జ్ఞాపకం చేస్తూ పావనంగా కాకూడదు? పూర్తిగా వికర్మలను ఎందుకు వినాశనం చేసుకోకూడదు? ఇలా అనిపించాలి, లోపల మనకి రియలైజేషన్ కలగాలి. మీరు జ్ఞాపకం చేస్తేనే ఇతరులకు మీరు జ్ఞానం చెప్పినప్పుడు బాణం తగులుతుంది. మీరే బాబాని జ్ఞాపకం చేయకుండా ఉంటే మీరు చెప్తున్నప్పుడు బాణం ఎలా తగులుతుంది? వాళ్ళ హార్ట్కి టచ్ ఎలా అవుతుంది? అందుకే విచార సాగర మంతన చేయాలి. ఉదయమే విచార సాగర మంతన చేయడం బాగుంటుంది. ఎందుకంటే బుద్ధి మంచిగా ఉంటుంది, రిఫ్రెష్ అవుతుంది. భక్తి కూడా ఆ సమయంలో బాగా చేయగలుగుతారు. పాట ఉంది కదా, రాముని స్మరణ ప్రభాత వేళలో చేయి మనసా అంటూ పాటను నగర సంకీర్తన చేస్తూ భక్తులు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. భక్తి మార్గంలో ఇలాంటి పాటలు పాడారు కదా. ఇప్పుడు బాబా డైరెక్షన్ ఉంది. ఏమిటి? ఇంకా పాట పాడడం కాదు, ఉదయం మేల్కొని మీరు నా స్మృతిలో ఉండండి అంటున్నారు. సత్యయుగంలో అలా జరగదు అని బాబా అంటున్నారు. ఈ సమయంలోనే ఈశ్వరుడి ద్వారా మీ బుద్ధి చాలా మంచిగా తయారవుతుంది. ఇక్కడి గాయనమే భక్తి మార్గంలో నడుస్తూ ఉంటుంది. బాబా పిల్లల్ని చాలా ప్రేమ చేస్తూ అర్థం చేయిస్తూ చెప్తున్నారు, మీరు నన్ను తండ్రిని మర్చిపోయారు. అర్ధకల్పం యొక్క వారసత్వాన్ని ఇచ్చినటువంటి తండ్రిని మీరు మర్చిపోయారు. మీకు అనంతమైన సన్యాసం చేయడం నేనే నేర్పించాను. బాబా మనకు తెలియజేశారు, ఈ పాత ప్రపంచమంతా ఇప్పుడు శ్మశాన వాటికగా మారేది ఉంది అని. ఏదైతే అంతమయ్యేది ఉందో మరి దాన్నెందుకు జ్ఞాపకం చేయాలి? మీరు నన్ను పిలిచేదే పతిత ప్రపంచాన్ని విడిచి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని. పతిత ప్రపంచంలో కోట్ల మంది మనుషులు ఉన్నారు, పావన ప్రపంచంలో అయితే కొద్ది మందే ఉన్నారు. బాబా మహాకాలుడు, కాలుడికి కూడా కాలుడు, మహాకాలుడిని మీరు పిలుస్తున్నారు. భక్తులు భగవంతుని పిలిచారు భక్తి ఫలం ఇవ్వమని. మరి అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు, భక్తి యొక్క ఫలం దొరుకుతుందేమో అని. మీరు కూడా చాలా ఎదురు దెబ్బలు తిన్నారు కదా. అర్ధకల్పం యొక్క అలవాటైపోయింది, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టడంలో శ్రమ అనిపిస్తుంది. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. పిల్లలు నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా తన కర్మాతీత స్థితిని పొందుతున్నారు. కల్పకృతం మాదిరిగా తిరిగి వినాశనం అవుతుంది. ఇప్పుడైతే ఉండడానికి చోటు కూడా లేదు, ధాన్యము లేదు, తినడానికి ఎక్కడి నుండి వస్తుంది? అమెరికాలో కూడా ఏమంటున్నారు, కోట్ల సంఖ్యలో మనుషులు ఆకలితో మరణిస్తున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇలా జరిగేవే ఉన్నాయి. యుద్ధాలు జరుగుతాయి, ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? యుద్ధం కూడా చాలా భయంకరంగా జరుగుతుంది. ఏవైతే మీ ముందు కనబడుతున్నాయో ఇన్ని రకాల బాంబులను తయారు చేశారో వాటన్నిటిని ప్రయోగిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు వినాశనంలో చాలా సహాయం చేస్తాయి. వాటికన్నా ముందే మనము కర్మాతీత స్థితిని పొందాలి. నల్లగా ఉన్న ఆత్మను తెల్లగా చేసుకోవాలి. కామచితి పైన కూర్చొని ఆత్మ నల్లగా మారింది. ఇప్పుడు బాబా సుందరంగా చేస్తున్నారు. ఆత్మకు ఉండడానికి ఒక గమ్యాన్ని, ఒక స్థిరత్వాన్ని ఇస్తున్నారు. ఇక్కడికి ఆత్మ వచ్చి పాత్ర వహిస్తూ ఉంది. రామరాజ్యం మరియు రావణ రాజ్యం రెండిటిని మీరు క్రాస్ చేస్తున్నారు అంటున్నారు. పరంధామం వెళ్ళిపోతున్నారు. అన్నిటినీ వదిలేసి ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ పాత ప్రపంచం యొక్క అంతిమం ఇది. నేను వచ్చేదే అంతిమంలో. నేను పిల్లలు నన్ను పిలుస్తారు. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా మరి తప్పనిసరిగా జరిగేది ఉంది కదా. గాయనం ఉంది, వేటగాడికి చెలగాటం, పక్షికి ప్రాణ సంకటం అని. అంటే వేటగాడికేమో సంతోషం కలుగుతుంది, దొరికింది పక్షి అని. పక్షి మాత్రం అయ్యో నా ప్రాణం పోతుంది, నేను బలైపోతున్నాను అని బాధపడుతుంది. అలాగే వినాశనం సమయంలో అందరూ దుఃఖంతో రోధిస్తూ ఉంటారు, ఇంకా వినాశనం అయిపోతుంది, అయ్యో అన్నీ పోగొట్టుకుంటున్నాము అని.
కానీ మీరు మాత్రం కొత్త ప్రపంచం వస్తుంది అనేటువంటి సంతోషంలో ఉంటారు. మీరు శక్తి దళం, శివశక్తులు, మీరు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు, శివుడికి పిల్లలు. మీరు పరస్పరంలో సోదరీ సోదరులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచన రచించడం జరుగుతుంది. బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఆత్మ శరీరం ద్వారా అన్నీ చేస్తుంది. ఒక శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. పిల్లలు బాబాకి లెటర్లో రాస్తారు, బాబా నేను ఆత్మను ఈ శరీరం ద్వారా ఫలానా తప్పు చేశాను అని. మరి మళ్ళీ తప్పు చేయకూడదని బాబా శిక్షణ ఇస్తారు. శ్రమ ఉంది, విచారసాగర మంతన చేయాలి. మేల్స్ కోసం సహజమే. విచారసాగర మంతన చేయడానికి మీరు వాకింగ్కి వెళ్ళండి. బాంబేలో చూడండి, వాకింగ్ చేస్తూ ఎంతోమంది అలా ఏకాంతంలో నడుచుకుంటూ వెళ్తారు. మీరు కూడా విచారసాగర మంతన చేస్తూ ఏకాంతంలో నడుస్తూ వెళ్ళాలి. బాబా మహిమను చేస్తూ ఉండండి. బాబా ఎంత కమాల్ ఉంది మీది. దేహదారుల యొక్క మహిమనైతే చేయకూడదు. విదేహి ఉన్నతోన్నతమైన భగవంతుడు, వారికి తన దేహం కూడా లేదు. వారు సాధారణ తనువులో వచ్చి ప్రవేశించి చదివిస్తున్నారు. ఎవరికైతే తన జన్మల పరిచయం లేదో వారి శరీరంలో బాబా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ బ్రహ్మముఖం ద్వారా శివబాబాను తెలుసుకున్నాం. మరి మనం అశరీరిగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి. బాబాని జ్ఞాపకం చేయాలి. ఆత్మనిశ్చయం చేసుకుంటే ఆత్మను చూడగలుగుతారు. వికారీ సంకల్పాలు సమాప్తమవుతాయి. బాబా అంటారు అశరీరీ భవ. క్రిమినల్ ప్రవృత్తిని సమాప్తం చేయాలి. శరీరాన్ని చూస్తే పడిపోతారు. చూడాల్సింది ఆత్మను. ఆత్మను చూస్తే ఉన్నతంగా అవుతారు. మనం ఆత్మలం. బాబా అంటారు నా జ్ఞాపకంతో పాపాలు కట్ అవుతాయి. జన్మ జన్మల కోసం సంపాదించుకోగలుగుతారు. ఉదయం సమయం చాలా మంచిది. కేవలం బాబా స్మృతిలో ఉండాలి, ఇంకేమీ చూడకూడదు. లక్ష్మీనారాయణలుగా అవ్వడం మీ లక్ష్యం. మన్మనాభవ మధ్యాజీభవ, దీని అర్థం కూడా తెలియదు. మీరు అర్థం చేయించవచ్చు. భక్తి అనేది ప్రవృత్తి మార్గంలో ఉన్న వారి కోసం. నివృత్తి మార్గంలో ఉన్నవారు అడవులకు వెళ్ళి భక్తి ఏం చేస్తారు? ఇంతకుముందు సతో ప్రధానంగా ఉండేవారు, అందుకని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసేవారు. ఇప్పుడైతే కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు అందరు వ్యాపారాల్లో నిమగ్నం అయిపోయారు. కోటీశ్వర్లు, పదంపతులు అలా అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే అంత సమాప్తం అయిపోయేది ఉంది. బంగారంతో ఎవరు ఇక్కడ భవనాన్ని కట్టలేరు. సత్యుగంలో మీకోసం అన్నీ కొత్తగా ఉంటాయి. ధాన్యము కొత్తది, అంటే పంట కూడా కొత్తగా పండుతుంది. కొత్త ప్రపంచంలో ఫస్ట్ క్లాస్ వస్తువులు ఉంటాయి. మీకోసం ఇక్కడైతే ఈ భూమి బంజరు భూమిగా మారిపోయింది. ఇక్కడ ధాన్యం కూడా పండదు. కానీ బాబా దీన్ని సారవంతంగా చేస్తున్నారు. సత్యుగంలో చాలా పుష్కలంగా చాలా మంచిగా పంటలు పండుతాయి. సాగరం, భూమి, ఆకాశం అన్నీ మీవవుతాయి. చాలా శుద్ధమైన భోజనం మీరు తీసుకుంటారు. ఇక్కడ చూడండి, జంతువులను భక్షిస్తున్నారు, జంతువులను వండుకుంటున్నారు. అక్కడ ఇలాంటి విషయాలు ఉండవు. మరి బాబాకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి. బాబాను తెలుసుకోవడంతో మీరు ఎంత ఉన్నతంగా అవుతున్నారు. బాబా వానప్రస్థ స్థితిలో ఉన్నప్పుడు ఈ సాధారణ బ్రహ్మతనువులో ప్రవేశించారు. వానప్రస్థంలో నియమం ఉంటుంది కదా, అందరూ సన్యాసం తీసుకుంటూ ఉంటారు. వానప్రస్థంలో భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా ఈ ఆచారం ఉంది. ఇవన్నీ ధారణ చేయాల్సిన విషయాలు. ఎవరైనా నోట్ చేసుకొని ధారణ చేసి ఇతరులకు వినిపిస్తే బాగుంటుంది. వినగానే చాలా మజా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధారం లభించింది. మీకు తెలుసు, ప్రతి ఒక్క ఆత్మకు బ్రుకుటి అనేది ఒక సింహాసనం వంటిది. ఆత్మ గురించి అంటారు బ్రుకుటి మధ్యలో మెరిసే అద్భుత సితారా అని. పరమాత్మ విషయంలో అలా అనరు. ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. పరస్పరంలో ఆత్మలన్నీ సోదరులే. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి బాయి బాయి అంటారు. మీ మధ్యలో పరస్పరం చాలా ప్రేమ ఉండాలి. సత్యుగంలో అయితే జంతువుల్లో కూడా పరస్పరంలో ప్రేమ ఉంటుంది. మీరందరైతే ఒక్క తండ్రి పిల్లలు కదా, పరస్పరం సోదరులు. మీలో చాలా ప్రేమ ఉండాలి. కానీ దేహాభిమానంలోకి వచ్చి ఒకరినొకరు కష్టపెట్టుకుంటూ ఉంటారు, ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు.
ప్రతి సమయంలో మీరు క్షీరఖండమై నడుచుకోవాలి. ఈ సమయంలో ఏదైతే పురుషార్థం చేస్తారో అదే మీరు తర్వాత భవిష్యత్తులో ప్రాక్టికల్ ధారణ రూపంలో చూస్తారు. అందుకే 21 జన్మలు క్షీరఖండమై ఉంటారు. ఎందుకంటే బాబా ఇక్కడే మనకు ఆజ్ఞ ఇచ్చారు, సంగమ యుగంలోనే చాలా మధురంగా ఉండాలి అని. ఎవరైతే ఆజ్ఞను పాటించారో వారిని ఈశ్వరుడి యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించేవారు అవిశ్వాస పాత్రులని అంటారు. మీరెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాబాకైతే తెలుసు సిపాయి కూడా సర్వీస్ చేస్తున్నారు, మరి వాళ్ళు కూడా సర్వీస్ చేసేది సత్యంగా చేయడానికే కదా. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తారు, చంపుతారు, శత్రువు పైన దాడి చేస్తారు. మిలిటరీ వాళ్ళు కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. కేవలం మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీ నావ తీరానికి చేరుతుంది. ఈ పాత ప్రపంచాన్ని ఇంకా చూసేదేముంది? మనమైతే కొత్త ప్రపంచాన్ని చూడాలి. ఇప్పుడు శ్రీమతంతో కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇందులో ఆశీర్వాదాల విషయం ఏమీ లేదు. టీచర్ ఎప్పుడు ఆశీర్వదించరు, చదివిస్తారు. ఎంత చదువుకుంటే మేనర్స్ ధారణ చేస్తే అంత మంచి పదవిని పొందుతారు. ఇక్కడ కూడా అంతే. తన రిజిస్టర్ని తనే చూసుకోవాలి, చాలా మధురంగా నడుచుకోవాలి, ప్రతి విషయంలో రాజీగా ఉండాలి. బాబా అన్నారు పరస్పరంలో కచేరీ చేసుకోండి, ఎవరేం తప్పు చేయలేదు కదా అనేది చెక్ చేసుకోండి. కానీ కచేరీ చేయించేవారు కూడా నేను ఆత్మను, నా ఆత్మ సోదరునితో అడుగుతున్నాను, ఏ తప్పు చేయలేదు కదా అని భావించాలి. అంటే ఇతరులతో వ్యవహారం చేసే సమయంలో ఆత్మ సోదరుడితో మాట్లాడుతున్నాను అనే స్మృతి ఉండాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. బాబా ఎప్పుడైనా దుఃఖాన్ని ఇస్తారా? బాబా అయితే సుఖధామానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త. మీరు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఉల్టా సుల్టా మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడూ లాని మీ చేతిలోకి తీసుకోకూడదు. మీ పని ఏంటి? పెద్దవారికి రిపోర్ట్ చేయటం. చాలా మధురంగా తయారవ్వాలి. ఎంత మధురంగా అవుతే అంత బాబాను ప్రత్యక్షం చేస్తారు. బాబా ప్రేమ సాగరుడు. మీరు కూడా ప్రేమతో అర్థం చేయించాలి, అప్పుడు మీకు విజయం జరుగుతుంది. బాబా అంటారు, నా అల్లారు ముద్దు పిల్లలు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇలా ఉల్టా సుల్టా తప్పులు చేసేవారు, పొరపాట్లు చేసేవారు, చాడీలు చెప్పేవారు, అసూయ పడేవారు, ఈర్ష్య పడేవారు, ఇలా కొందరు పిల్లలు ఉన్నారు. ఇవన్నీ వికర్మలు, ఇవి చేయకూడదు అంటున్నారు. బాబా అంటారు మంచి విశ్వాస పాత్రులుగా, సర్వీసేబుల్గా ఉంటే బాబా చాలా ప్రేమ చేస్తారు, వారిని భుజగిస్తారు, ఇతరులను చెయ్యరు. తర్వాత బాబా అంటారు కొందరు ఈర్ష్య పడతారు కదా, అలా ఎవరినైనా బాబా ఎక్కువ ప్రేమ చేస్తే చూసి ఈర్ష్య పడతారు. కానీ వాళ్ళు ఎంత సర్వీసేబుల్గా, ఎంత విశ్వాసపాత్రులుగా ఉన్నారు, అందుకే బాబా ఎక్స్ట్రా ప్రేమ చేస్తున్నారు అనేది గుర్తించరు. ఇంకా అలాంటి వాళ్ళు ఇతరులతో చాడీలు చెప్తూ ఉంటారు. అంటే ఇతరులకు పరచింతన చేస్తూ, ఇంకా చూడండి బాబా వాళ్ళని ఎంత గౌరవిస్తున్నారు, ఎంత రెస్పెక్ట్ చేస్తారు, ఎంత ప్రేమనిస్తారు, ఇక్కడ గొప్ప వాళ్ళకి బాగా ఆదరణ చూపిస్తారు అని ఇలాంటి మాటలు మాట్లాడతారు. దీంతో చాలా నష్టం జరుగుతుంది. ఉల్టా సుల్టా పనులు చేస్తూ దోషం వేసేస్తూ ఉంటారు. సమాచారాలు వస్తాయి, ఫలానా వారు బీడీ సిగరెట్ ఇంకా వదిలిపెట్టట్లేదు బాబా అని. బాబా అంటారు వాళ్ళకి అర్థం చేయించండి. యోగ బలంతో విశ్వాన్ని పావనంగా చేయగలుగుతున్నప్పుడు ఇదేమాత్రం పెద్ద విషయం కాదు కదా. 2 ఇంచుల సిగరెట్ని మీరు జయించలేరా? తప్పకుండా యోగ బలంతో మీరు దీన్ని కూడా జయించగలుగుతారు అని బాబాని జ్ఞాపకం చేయమని చెప్పాలి. బాబా అవినాశీ సర్జన్. ఎలాంటి మంది ఇస్తున్నారు అంటే దీంతో దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కోసం ముఖ్య సారము. దేహ అభిమానంలోకి వచ్చి ఒకరినొకరు దుఃఖ పెట్టుకోకూడదు. ప్రతి విషయంలో రాజీగా అయి ఉండాలి. ఎవరిపైనా చాడీలు చెప్పకూడదు.
అసూయ పడకూడదు, ఈర్ష్య పడకూడదు, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, పరస్పరంలో చాలా మధురంగా క్షీరఖండంగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఉదయమే మేల్కొని ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. తనతో తనే మాట్లాడుకుంటూ ఉండాలి. విచార సాగర మంతన చేస్తూ బాబాకు శుక్రియా చెప్పాలి. వరదానం: తన శక్తిశాలి స్థితిలో ఉంటూ మనస్సు ద్వారా సేవ చేసేటువంటి నంబర్ 1 సేవాదారి భవ. ఒకవేళ ఎవరికైనా వాచా సేవ అవకాశం లభించకపోతే మనసా సేవ ఛాన్స్ అయితే అందరికీ ఉంది. శక్తిశాలి మరియు గొప్పలోకెల్లా గొప్ప సేవ మనసా సేవ. వాచా సేవ సహజం, కానీ మనసా సేవ కోసం మీరు శక్తిశాలిగా అవ్వాల్సి ఉంటుంది. వాచా సేవను మీ స్థితి క్రింద మీద అవుతున్నా కూడా చేయగలుగుతారు, కానీ మనసా సేవ అలా చేయలేరు. ఎవరైతే తన శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో వారే నంబర్ 1 సేవాదారి, ఫుల్ మార్క్స్ తీసుకుంటారు. స్లోగన్: లౌకిక కార్యాలు చేస్తూ అలౌకికతను అనుభవం చేయించటమే సరెండర్ అవ్వటం. లౌకిక కార్యాలు చేస్తూ అలౌకికతను అనుభవం చేయించటమే సరెండర్ అవ్వటం. ఈరోజు అవ్యక్త సైలెన్స్ పాయింట్. ఇప్పుడు డబల్ లైట్గా అయి దివ్య బుద్ధి అనే విమానం ద్వారా అన్నింటికంటే ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలోకి చేరుకోండి. విశ్వం యొక్క సర్వ ఆత్మల పట్ల లైట్ మైట్ యొక్క శుభ భావన మరియు శ్రేష్ఠ కామన యొక్క సహయోగం అనే అలను వ్యాపింపచేయండి. ఈ విమానంలో బాప్దాదా యొక్క రిఫైన్డ్ పెట్రోల్, శ్రేష్ఠ మతం యొక్క సాధన ఇదే బాప్దాదా యొక్క రిఫైన్డ్ పెట్రోల్. ఇది వేయండి. ఇందులో కొద్దిగా కూడా మన్మతము పరమతం యొక్క చెత్త మిక్స్ అవ్వకూడదు. విమానం ఎగరాలంటే డబల్ రిఫైన్డ్ ఆయిల్ వేస్తారు. అలాగే బాబా శ్రేష్టమైన శ్రీమతం నేను మీకు ఇస్తున్నాను, ఇదే రిఫైన్డ్ పెట్రోల్ లాగా మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది, మీ ఇంజన్ని స్టార్ట్ చేస్తుంది. దీంట్లో మీరు మన్మతం పరమతం మిక్స్ చేయకండి అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను నంబర్ 1 సేవాదారిని. ఓం శాంతి.